హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ అండి. ఒక రోజు 2 రోజుల్లో దగ్గరికి వచ్చేస్తుంది క్రిస్మస్. చాలామంది సంతోషంగా ఉన్నారు. ఆయా సంఘాల్లో మీరందరూ కూడా సంతోషంగా వెళ్ళి క్రిస్మస్ సెలబ్రేట్ చేయండి. యేసయ్యకి మహిమకరంగా జీవించండి. ఇక్కడ కొన్ని వాటిని చదువుకుందాం. నిర్గమకాండము 15:13 నీ బలము చేత వారిని నీ పరిశుద్ధాలమునకు నడిపించుదునే. చూడండి, ఈ క్రిస్మస్ అంటే మనందరూ అనుకునేది మనం కొత్త బట్టలు, మన ఇంట్లో మంచి భోజనం చేయాలి. ప్రియులారా, అది కాదు క్రిస్మస్. దేవుడు నాకు నేర్పించిన క్రిస్మస్ ఏంటంటే ఒక పేదవారిని నీ మందిరానికి నడిపించాలి. ముఖ్యంగా ఆ రోజు మన మంచి భోజనం చేసి ఆ పేదవారికి పెట్టాలి. వీలైతే బట్టలు కూడా కొని పెట్టాలి. ఎప్పుడైతే అలాగా మనం వారిని ప్రేమిస్తామో అది నిజమైన క్రిస్మస్. క్రీస్తు ప్రేమని క్రియల్లో ఇతరికి చూపించాలి. కనుక ప్రియులారా, మీరు మీ యొక్క సంఘంతో కలిసి, సేవకులతో కలిసి ఈ కార్యం చేయండి. ఒకవేళ ఇండివిజువల్గా కూడా మీ కుటుంబ సభ్యులు కలిసి ఆ క్రిస్మస్ రోజు పేదవాళ్ళకి బట్టలు పంచండి. ప్రతి సంవత్సరము మేము మా సంఘ సభ్యులు దాదాపు ఒక 500 మందికి భోజనము, ఒక 200 మందికి 250 మందికి బట్టలు పంచుతాం. ఎందుకు? ఇది గొప్ప కోసం కాదు. ఆ రోజు క్రీస్తు ప్రేమని మనం క్రియల్లో వారికి చూపించాలి. క్రియల్లో యేసయ్య మనసు ఏంటో వాళ్ళకి తెలుసుకోవాలంటే అది క్రిస్మస్. మన వరకు అలా ఉంటే అది మంచిది కాదండి. కాబట్టి మీరు మీ కుటుంబ సభ్యులు క్రీస్తు ప్రేమను చూపించాలని, ఆయన రాకడికి సిద్ధపడాలని ప్రార్థన చేద్దాం. తండ్రి, నీకు వందనాలు యేసయ్య. ప్రత్యేకించి నైనా ఎదుగో క్రిస్మస్ సందర్భ వేళలోనైనా ఎంతోమంది నైనా ఎన్నో అక్కర్లు ఉన్నారు. వారి అక్కర్ని తీర్చండి అయ్యా. నిజమైన మరి క్రిస్మస్ ఇతరులకి, పేదవారికి నీ ప్రేమను మేము పంచాలి. అక్కడక్కడ బస్టాండ్ అయ్యా, ఎక్కడెక్కడ రైల్వే స్టేషన్లో ఉన్న బిడ్డల్ని ప్రేమించే మనసు మాకు దయచేయండి యేసయ్య. ఉదయ కాలన ప్రభా ఆయా, ఎవరైతే ఆర్థిక ఇబ్బందులు ఉన్నారో, ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో, యేసు నామములో ఇప్పుడు వారికి సమాధానం, స్వస్థత దయచేయండి ప్రభా. దేవా, ఎదుగో తండ్రి, సువార్త ప్రకటిస్తున్న ప్రతి ఒక్క బిడ్డలు దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.